ఒకే డిజైన్ లుక్తో బయట మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఒక 2 మోడల్ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. అవి ఏంటంటే టొయోటా గ్లాన్జా అండ్ మారుతి సుజుకి బెలెనో. వీటి లోగో ఒక్కటే తేడా. లుక్ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ ఇంచుమించు ఒకేలా ఉండే ఈ మోడల్స్లో ఫీచర్స్ వైజ్ అండ్ సేఫ్టీ వైజ్ ఎలా ఉంటుందనేది ఈ ఫుల్ రివ్యూలో చూడండి. గ్లాన్జా కార్ గురించి తెలుసుకోబోతున్నాం అండి. యాజ్ గ్లాన్జా కార్ మనకి హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో మనకి అవైలబుల్ ఉన్నది. 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉన్నది. అండ్ మనకి గ్లాన్జా కార్ చూసుకున్నట్టయితే మన 200cc ఇంజన్ మనకి 84 PS పవర్ని డెలివరీ చేస్తుందండి. సో మన ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి మన విజన్ చూసుకుంటే మనకి సొఫిస్టికేటెడ్ గ్రిల్ మనకి ఇచ్చారండి ఫ్రంట్ విజన్. అండ్ మన టొయోటా సింబల్తో మనకి మన QDR మన క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి ఫ్రంట్ ప్రొఫైల్లో డ్యూయల్ గ్రిల్ని మనకి క్రోమ్ ఫినిషింగ్తో మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారండి విత్ డే రన్నింగ్ ల్యాంప్ ఉంది. సో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేది మనకి లో పవర్ కన్జంప్షన్తో నైట్ టైమ్స్లో మనకి బెటర్ విజిబిలిటీ క్లియరెన్స్ వస్తుంది. అండ్ డే రన్నింగ్ ల్యాంప్ కూడా ఉంటుందండి. అండ్ అదేవిధంగా మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ సెగ్మెంట్లో మనం చూసుకున్నట్టయితే మనకి యాజ్ సైడ్ ప్రొఫైల్ నుంచి మనకి బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందండి. హ్యాజ్ 170 mm బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు. సో మన సిటీ కండిషన్స్కి చాలా కంఫర్టబుల్ డ్రైవ్, ఎలాంటి స్పీడ్ బ్రేకర్ నుంచి అయినా సరే మనకి ఇబ్బంది లేకుండా కింద మనకి ఎలాంటి ఇంజురీ లేకుండా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఇవ్వడం జరిగింది. 170 mm హ్యాజ్ మనకి 16-inch అలాయ్ వీల్, డైమండ్ కట్ అలాయ్ వీల్ ఇవ్వడం జరిగిందండి. అండ్ మనకి ట్యూబ్లెస్ టైర్స్తో 16-inch డైమండ్ అలాయ్ వీల్ ఉంది. అదేవిధంగా మనకి ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే మనకి 38 liters ఆఫ్ ఫ్యూయల్ కెపాసిటీ ఉందండి. హ్యాస్ బ్యాక్ ప్రొఫైల్లో మనం తీసుకున్నట్టయితే మనకి బ్యాక్ ప్రొఫైల్లో మనకి క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. క్రోమ్ గార్నిష్లో మనకి లాంగ్ ఫినిషింగ్లో మనకు కనిపిస్తుంది. అండ్ బెటర్ మనకి ఏంటంటే సెన్సార్స్ను కూడా ఇవ్వడం జరిగిందండి. యాజ్ టెయిల్ ల్యాంప్ కూడా మనకి LED మనకి టెయిల్ ల్యాంప్స్ విత్ బెటర్ విజన్, నైట్ టైమ్స్లో బెటర్ విజన్ ఇస్తుంది. అదేవిధంగా మనకి ఈ సెగ్మెంట్లో తీసుకున్నట్టయితే మనకి హ్యాజ్ రేర్ రిఫ్లెక్టర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో నైట్ టైం ట్రావెలింగ్ అప్పుడు మనకి బెటర్ లైట్ ఫోకస్ అండ్ అలర్టింగ్ కోసం హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ సెగ్మెంట్లో మనకి బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ కాదు, బెటర్ వీల్ బేస్ కూడా ఇవ్వడం జరిగింది. 3.8 meters ఆఫ్ బెటర్ వీల్ బేస్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మనకి రేర్ వ్యూ మిర్రర్ మీద కూడా మనకి ఇండికేటర్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఫ్రంట్ కానీ రేర్ కానీ వచ్చే వాళ్ళకి ఎవరికైనా సరే మనకి ఇబ్బంది లేకుండా లైట్ విజిబిలిటీ కూడా వస్తుంది. మనకి బెటర్ ఇండికేటర్ విజిబిలిటీ కూడా ఉంది. అదేవిధంగా మనకి సో హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో యాజ్ గుడ్ ప్రొఫైల్ని మనకి డెలివరీ చేసుకుంటూ ఈరోజు టొయోటా గ్లాన్జాని మనకి అందుబాటులోకి తెచ్చిందండి. సో మరి ఇంటీరియర్కి వచ్చేసరికి మనకి స్టీరింగ్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ ఉంటుందండి. అదేవిధంగా మనకి ఆడియో కంట్రోల్స్ ఆన్ స్టీరింగ్ ఉంటాయి. మీకు మనకి డ్రైవింగ్ అప్పుడు చాలా కంఫర్ట్ ఆడియోని మనము ఆపరేట్ చేసుకునే విధంగా ఇచ్చారండి. అండ్ అదేవిధంగా మనకి బ్లూటూత్ ఆప్షన్ కనెక్టివిటీ త్రూ మొబైల్ మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే మన హ్యాండ్స్ ఫ్రీ కాల్స్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ మనకి స్టీరింగ్ కూడా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్. యాజ్ ఇక్కడ మనం అన్లాక్ చేసుకున్నట్టయితే మనకి స్టీరింగ్ని అప్ డౌన్ అండ్ 2-4 ఇలాగ మన టెలిస్కోపిక్ అండ్ టిల్ట్ అడ్జస్ట్మెంట్ 2-way అడ్జస్ట్మెంట్లో మనము లాక్ చేసుకోవచ్చు. యాజ్ మన కంఫర్ట్ బట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. యాజ్ మనకు 7-inch టచ్ స్క్రీన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది మనకి మొబైల్ త్రూ ఐఫోన్స్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ రెండు కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. యాపిల్ ఆండ్రాయిడ్ కార్ప్లే సపోర్ట్ చేస్తాం. మన బెటర్ నావిగేషన్ సిస్టమ్, బెటర్ మనకి నావిగేషన్ అనేది మనకి లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి బ్లోవర్ స్పీడ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఆటోమేటిక్గా మనకి లో టెంపరేచర్ కూడా మనం మాన్యువల్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ మనకి ఇక్కడ డిస్ప్లేలో మనకి కూడా విజువలైజేషన్ అనేది వస్తుంది, ఏ టెంపరేచర్ మనకి మెయింటైన్ అవుతుంది అనేది. సో అదేవిధంగా మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ అనేది, ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనేది మనకి హ్యాజ్ మన ఇండియాలో ఇప్పుడు ప్రియారిటీ ఎక్కువ పెరిగింది. సో సిటీ కండిషన్స్ ఇది ఉన్న సిటీ ట్రావెలింగ్స్లో మనకి ఎక్కువ క్లచ్ ప్రెస్ చేసి కొంచెం మనకి లెగ్ పెయిన్స్, నీ పెయిన్స్ రావడం వల్ల కస్టమర్స్ కూడా చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఆటోమేటిక్.
సో ఆటోమేటిక్ మోడ్స్ మనం ఈజీగా ఆపరేట్ చేసుకునే విధంగా ఇచ్చారండి ఇక్కడ. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పార్కింగ్, రివర్స్ అండ్ న్యూట్రల్ అండ్ డ్రైవ్ అండ్ లోడ్ ఈ 5 ఆప్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. అండ్ మన షిఫ్ట్ లాక్, చిన్నపిల్లలు ఎవరైనా సైడ్ కూర్చున్నప్పుడు వాళ్ళు మనకి డిస్టర్బ్ చేయకుండా షిఫ్ట్ లాక్ కూడా ఇవ్వడం జరిగిందండి. మన సేఫ్టీ కంఫర్ట్ కోసం అది లాక్ చేసుకునే విధంగా ఇచ్చారు. అండ్ మనకి గ్లో బాక్స్ ముందర చూసుకున్నట్టయితే గ్లో బాక్స్ స్టోరేజ్ కూడా ఉంటుంది, కంపార్ట్మెంట్ స్టోరేజ్ గ్లో బాక్స్ ఉంటుంది. అండ్ మనకి రేర్ వ్యూ మిర్రర్ వచ్చేసండి, ఇక్కడ ఆటో రేర్ వ్యూ మిర్రర్ మనం చూసుకోవచ్చు. ఆటో మోడ్ పెట్టేసుకున్నట్టయితే మనకి డే అండ్ నైట్ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. సో లైటింగ్ రిఫ్లెక్ట్ కాకుండా డ్రైవర్కి కంఫర్టబుల్ డ్రైవింగ్ కోసం మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మనకి ఇంటీరియర్ లైట్ సిస్టమ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. స్పీకర్స్, ఇప్పుడు స్పీకర్స్కి వచ్చేసి మనకి 4 స్పీకర్స్ విత్ 2 ట్విటర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో 2 ట్విటర్స్ కూడా మనకి ఏదైతే మ్యూజిక్ని బెస్ట్ మ్యూజిక్ని మనకి బ్యాక్గ్రౌండ్ని మనకి డెలివర్ చేస్తుందండి. అండ్ 4 స్పీకర్స్ కూడా ఇవ్వడం జరిగింది. హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో ఇంత మంచి మ్యూజిక్ సిస్టమ్ మనకి ఇవ్వడం జరిగింది టొయోటా గ్లాన్జాలో. అండ్ మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఫ్రంట్ డ్రైవర్కి అండ్ కో ప్యాసింజర్ 2 డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే యూవీ ప్రొటెక్టెడ్ గ్లాసెస్ ఇచ్చారు. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సమ్మర్ సీజన్స్లలో కానీ ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు మనకి బెస్ట్ కూలింగ్ విత్ ఏసీ టెంపరేచర్ కూడా డ్రాప్ అవ్వకుండా మనకి మెయింటైన్ అయ్యే విధంగా ఉంటుంది. సో మనకి ఎక్కువ హీట్ రాకుండా ఈ యూవీ ప్రొటెక్షన్ గ్లాసెస్ హెల్ప్ఫుల్ అవుతుంటాయి. మనకి టాప్ అండ్ సెగ్మెంట్లో ఇవ్వడం జరిగిందండి. మన సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన డ్రైవర్ సీట్ని మనము హైట్ని 5 ఇంచ్ వరకు మనం అడ్జస్ట్మెంట్ చేసుకునే విధంగా సింపుల్ పంపింగ్ సిస్టమ్తో ఇవ్వడం జరిగింది. సో డ్రైవర్ కంఫర్టబుల్ బట్టి మనకి హైట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ హైట్ని డిక్రీస్ కూడా చేసుకోవచ్చు. అండ్ సీట్ని కూడా మన హైట్ అడ్జస్ట్మెంట్ బట్టి స్లైడింగ్ ఆప్షన్ కూడా బెటర్ కంఫర్ట్గా ఉంది. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు ఉన్న జనరేషన్లో మనకి పుష్ స్టార్ట్ బటన్ అనేది కామన్ ఫీచర్ అయింది. అండ్ మనకి డోర్స్ మీద కూడా మనకి డోర్స్ అడ్జస్ట్మెంట్ లైక్ విండోస్ మనకి 4 పవర్ విండోస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఆటో డ్రైవర్ సైడ్ మిర్రర్ మనకి ఆటో పించ్ ఇచ్చారు. అండ్ లాక్ ఆన్ లాక్ సిస్టమ్ కూడా మనకి రేర్ వ్యూ మిర్రర్ కూడా అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి రేర్ సీటింగ్ చూసుకున్నప్పటికీ మనకి బెటర్ లెగ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. బెటర్ వీల్ బేస్ ఉన్నందుకు మనకి రేర్ ప్యాసింజర్కి బెటర్ లెగ్ స్పేస్ ఇవ్వడం వస్తుంది. సో ఇలా మనం లాంగ్ ట్రావెల్స్ అప్పుడు మనకి ఈ థై సపోర్ట్ కానివ్వండి అండ్ మనకి లాంగ్ ట్రావెల్స్ పెద్దవాళ్ళు ఎవరున్నా కానీ లెగ్స్ స్ట్రెచ్ చేసుకొని లాంగ్ డిస్టెన్స్ వరకు కూడా ట్రావెల్ చేసి కంఫర్టబుల్ ట్రావెలింగ్ మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. మనకి రేర్ వ్యూ చూసుకుంటే మనకి బెటర్ బూట్ స్పేస్ ఇవ్వడం జరిగిందండి. హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ ఈ సెగ్మెంట్ కార్లో మనకి హైయెస్ట్ లగేజ్ స్పేస్ 340 లీటర్స్ ఆఫ్ లగేజ్ స్పేస్ని మనకి ఇవ్వడం 339 లీటర్స్ ఉంటుందండి. సో మనము బూట్ స్పేస్ని కూడా మనం ఎక్స్టెన్షన్ చేసుకునే విధంగా మనకి దీంట్లో ఆప్షన్ ఇచ్చారు. సో అది సెగ్మెంట్లో ఉన్న కార్లలో మనకి బెటర్ లగేజ్తో పాటు మనకి ఏదైనా హెవీ లగేజ్ ఉన్నప్పటికీ మనం పుల్ ఓవర్ చేసుకోవచ్చు అండి. సో 2 సీట్స్ ఫర్ కస్టమైజింగ్ మనకి ఇచ్చారు ఆప్షన్. సో మన డ్రైవింగ్ కంఫర్టబిలిటీ మన లగేజ్ ఏమైనా అడిషనల్ లగేజ్ క్యారీ చేసుకోవాలనుకున్నా మన సీట్ ఫోల్డ్ చేసుకొని మనము లగేజ్ని క్యారీ చేసుకోవచ్చు. సో మన ఆప్షన్గా ఒక 2 కస్టమర్స్ కూర్చొని కూడా మన లాంగ్ లగేజ్ ఉంటే ఒక సైడ్ నుంచి ఇట్లా కూడా మనం పుష్ చేసుకోవచ్చు, కస్టమైజింగ్ చేసుకోవచ్చు మన కంఫర్టబుల్ బట్టి. సో టొయోటా గ్లాన్జా మనకి బెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీతో మనకి 21.2 మైలేజ్ మనకి క్లెయిమ్ చేసుకుంటుంది. అదేవిధంగా ఆటోమేటిక్ తీసుకున్నట్టయితే 19 కిలోమీటర్స్ పర్ లీటర్ మనకి మైలేజ్ క్లెయిమ్ అవుతుంది. బెటర్ మైలేజ్ అండ్ బెటర్ కంఫర్టబుల్తో మనకి బెటర్ రీజనబుల్ ప్రైస్ లైక్ ఎక్స్షోరూమ్ మనకి 7,07,000 నుంచి స్టార్ట్ అయ్యి ఆటోమేటిక్ 10,62,000 వరకు మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ కూడా కోట్ చేయడం జరిగింది. సో హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్లో మనకి ఇంత రీజనబుల్ ప్రైస్లో మనకి టొయోటా గ్లాన్జా ఈరోజు మార్కెట్లో బెస్ట్ డిస్కౌంట్స్ని కూడా ఆఫర్ చేస్తుంది. సో ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్, కార్పొరేట్ ఎలిజిబుల్ ఉన్న కస్టమర్ కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా మనకి ఈరోజు ఈ కార్ మీద మనకి బెటర్ స్కీమ్స్ ఇవ్వడం జరిగింది.
is an all new Baleno vehicle 2020 model facelift version. It comes with an honeycomb chrome grille with a black bumper with sportive bumpers and with the chrome bezel with fog lamps. Also it comes with an LED projected headlamps with the daytime running lights. 16-inch alloy wheels. And the ground clearance of Baleno is 170 mm. It comes with an chrome handles. The tank capacity of 32 liters, the fuel capacity. Integrated spoiler and integrated mid spoiler. It comes with an rear parking sensors with the combination of LED rear tail lamps and indicators. Boot space of 339 liters, which is in highest boot space in this segment. In Baleno having tilt and telescopic steering, 4-way adjustable, and driver seat also 6-way adjustable. Front and back, up down, and electrically adjustable, electrically foldable ORVMs along with the all power windows with manual center locking. Also it comes with an push start button, 2-window RPM meter and one is speedometer. It will show the door indicators and boot open, temperature control, average fuel economy. Also it comes with an 16-inch 7-inch touchscreen music system with Android and Apple compatibility, and steering mounted audio controls is available and voice command also available, and non-wiring electric Bluetooth device connections available. Baleno comes with an auto AC system. Once we set our desired temperature, the fan speed will adjust automatically to the temperature. This is a complete glossy black finish dashboard which is available for, it won't allow you the reflection of the sunlighting. And it comes with a rear center front armrest with the glow box. It's offering the wide leg room for the comfort of rear passengers, and also Baleno in the vehicle is available a rear socket, rear power outlet, and 60/40 split foldable is also available. And this is the complete all new Baleno features. It's available in all 4 variants, which is Sigma, Delta, Zeta and Alpha. And we are offering the 100% on-road finance and 3 years insurance, 5 years warranty, either 1 lakh kilometers warranty. The on-road cost of Baleno is starting from Sigma is on-road cost 6,97,000 rupees, which is included life tax and insurance, everything. చూశారు కదా టొయోటా గ్లాన్జా అండ్ మారుతి సుజుకి బెలెనో యొక్క ఫుల్ రివ్యూ. వీటిలో ఏది బాగుంటుంది అనేది మీరే సెలెక్ట్ చేయండి.